సింగరేణి కాపాడిందే పెద్దలు వెంకటస్వామి గారు. మీ అందరికీ చెప్పే బాధ్యత నాది. ఇది ఎందుకు చెప్తున్నంటే సింగరేణి కంపెనీలో 1992 మా నాయన లేబర్ మినిస్టరు టెక్స్టైల్ మినిస్టర్ కాగానే బిఐఎఫ్ఆర్ కింద ఎన్ఎండిసి 450 కోట్ల రూపాయలు 24 గంటలలో కట్టకపోతే ఈ ఉన్న సింగరేణి కంపెనీ బిఐఎఫ్ఆర్కి పంపించే కార్యక్రమాన్ని పెట్టారు. అది గిట్ట పెడితే అప్పుడున్న 1,00,000 సింగరేణి వర్కర్లకు అందరికీ రోడ్డు మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. నేనున్న మా నాయనవాడు అట్లా జంతర్ మంతర్ మంత్రి పదవి ఉన్నప్పుడు బిల్డింగ్లో నాయనతో అడిగినా ఏంది డాడీ అంత అప్సెట్ ఎందుకున్నావు? నైరే 1 लाख 2 लोग ఎంప్లాయీస్ की నౌకరీ జారీ క్యా కరు సమझ में नहीं आ रहा అంటే నేను మా నాయనతో హిందీ మాట్లాడుతుంది, అందుకోసం ఇంత ఫ్రీగా చెప్తున్నా. అయితే మా నాయన అప్పుడు అన్నాడు, मैं जा रहा हूं पीएम के पास, देखता हूं ये 600 करोड़ कैसा देते, 450 करोड़ जो है मिथ्या है, सॉरी असली है, और 150 करोड़ जो है इंटरेस्ट అని ఆ మాట అన్నాడు. ఇలా ఆ పరిస్థితి ఉండే. కానీ ఈరోజు సింగరేణి కంపెనీని కాపాడిన ఆ ఘనతను మన సింగరేణి సోదరులందరూ, నా వర్క్మెన్ సోదరులందరూ, మీరందరూ నల్ల బంగారాన్ని కాపాడిన ధనులు. ఈ మాట నేను ఎల్లప్పుడు ఎందుకంటే సింగరేణి కార్మికుడు 24/11 24/7 హీ ఈజ్ అండర్ రిస్క్, హీ ఈజ్ అండర్ టార్చర్, హీ ఈజ్ అండర్ హెవీ పెయిన్ఫుల్ అసోసియేషన్. ఈ కష్టమైన అసోసియేషన్లో మీరు బతుకుతున్నారులే, మా జోహార్లు మీ అందరికీ. మీ కంగ్రాచులేటివ్. మీరు ఇంత కష్టపడి నల్ల బంగారం తీసి మన సింగరేణిని కాపాడిన ఘనత, 30 ఏళ్ల సంది చేసిన ఘనత మీ అందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారితో పాటు మా బ్రదర్ భట్టి గారు, వాస్తవంగా చెప్పాలన్నా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినాక ఆయనకున్న బాధలు అందరం అనుకుంటాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఆయనంత పెద్దోడు అవ్వలేడు, కానీ ఆయనకున్న ఫైనాన్స్ కష్టాలు మనం చెప్పుకుంటే చాలా ఈజీ. కానీ 8,50,000 అప్పు చేసిన తర్వాత దాన్ని కాపాడుకుంటా వాళ్ళ క్యాబినెట్ అందరూ శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ వాళ్ళకున్న కష్ట సుఖాల గురించి మనం ఈడ కూర్చొని మాట్లాడడం కాదు, ప్రాక్టికల్గా క్యాబినెట్లో కూర్చొని మాట్లాడితే దాని డిఫికల్ట్ ఏందో నేను ఎక్స్ మినిస్టర్గా ఉండి 2004 నుంచి 2009 వరకు ఏముండనో నాకు తెలుసు. సింగరేణి సోదరులకు బోనస్ ఇప్పించేటప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఇప్పించిన ఘనత నాకు దొరికింది. ఆ రోజు ఇప్పుడు సింగరేణికి బాయిలలో ఎంతోమంది చనిపోతే కూడా ఆ టైంలో ఇచ్చిన సపోర్టు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, పెద్దలు వెంకటస్వామి గారు ఏం చేశారు, అప్పుడు తీసుకుపోయి ఇది అయినాక ప్రాణహిత ప్రాజెక్ట్ గారు నాన్నగారితో కూర్చొని అక్కడ పోయి ఆడ స్టార్ట్ చేస్తే మన ఏరియాకు పెద్దపల్లికి ఉన్న ఏరియా వరకు చాలా పెద్ద ఎత్తున దాని ప్రాజెక్ట్ క్లియర్. सन्ना मोहम्मद खाजा उम्मीद अच्छे सन्ना मोहम्मद खाजा जे कविता डॉक्टर जे सागर सन्ना जे राजैया डॉक्टर जोशीराम कार्पोरेट एरिया ब्रो फोन बोरो सर जे रविकुमारी डॉक्टर के रामबाबू सन्ना जन्नम रजिता